నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరులో పలమనేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నూతన కాలవ అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బర్త్డే సందర్భంగా పలమనేరులో పండగ వాతావరణం నెలకొంది. స్థానిక టవర్ క్లాక్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అమర్నాథ్ రెడ్డి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మంత్రి పదవి చేపట్టి పలమనేరుతో పాటు రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. నీకోసం కాదు పిలుస్తాను. రేపు మా తమ్ముడు పుట్టినరోజు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జరుగుతారా? రేపు మా తమ్ముడు పుట్టినరోజు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మదర్. ఓకే అమర నాయకత్వం, అమర నాయకత్వం, అమర నాయకత్వం, నారదుడి నాయకత్వం, నారదుడి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ప్రియతమ నాయకులు, ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారి 67వ పుట్టినరోజు సందర్భంగా మనమందరూ ఇక్కడ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ అందరూ కలిసి కూటమి నాయకత్వంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది 3 రోజుల నుంచి కూడా ఇదే వర్క్లో అందరూ ఉన్నాం. మేమంతా కూడా పాల్గొంటున్నాము. ఒక మారుమూల చిన్న కెలవాతి గ్రామంలో పుట్టి ఈరోజు స్టేట్ లెవెల్లో ఒక మంచి లీడర్గా ఎదిగి ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి 6వ సారి కూడా ఆయన మళ్ళీ మనకి ఎమ్మెల్యే అవుతారు, మళ్ళీ మినిస్టర్ అవుతారు.
ఆయన అందరూ ఆశీస్సులు ఆయన పైన ఈసారి మనం అందరూ కూడా పెట్టి దయచేసి అందరూ కూడా మనం గెలిపించుకొని ఇటువంటి మంచి నాయకుడిని మనకు అభివృద్ధి చేయగల దమ్మున్న నాయకుడిని మళ్ళీ మనం తెచ్చుకోవాలని పలమనేరుకి పార్టీలకు అతీతంగా గెలిపించుకొని మనం అందరూ కూడా మన అమరన్న గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చూసి మినిస్టర్గా చేసుకొని రాబోయే కాలంలో మన పలమనేరు నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలంటే మనకు మంచి నాయకుడు కావాలని మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మన కూటమి నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం. జై అమర్నాథ్ రెడ్డి, జై చంద్రబాబు నాయుడు. లీడర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అమరన్న గారు ఈరోజు పండుగ వేడుకలో ప్రతి ఒక్క వార్డులోనూ 36 వార్డుల్లోనూ ఒక పండుగ వాతావరణం నెలకొనింది. ఎంతో కార్యకర్త ఇండివిజువల్గా వచ్చి తన వంతుగా అమరన్న పండుగ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నగారు ఉన్నతమైన పదవికి, ఉన్నతమైన స్థానానికి పోవాలని, ఉన్నతమైన దీనికి పోవాలని మనసారా కోరుకుంటూ పలమనేరు కూటమి తరఫున, పలమనేరు తెలుగుదేశం కార్యకర్తల తరఫున ప్రతి ఒక్కరూ అన్నగారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం జై అమరన్న. నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యే అభిమాన నాయకులు అమరన్న గారికి ప్రతిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని ఆశిస్తూ రేపు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ దేవుని ఆశీస్సులు మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా ప్రియతమ నేత, మా శాసనసభ్యులు కోతల కాలువ అమర్నాథ్ రెడ్డి గారి 68వ పుట్టినరోజు ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ మరియు కుటుంబ సభ్యులందరూ ఈరోజు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా తెలుగుదేశం శ్రేణులకంతా పలమనేరు తరఫున మాకు ఇది ఒక పండుగ, ఈరోజు ఒక ప్రత్యేకమైన పండుగ మాదిరి దాన్ని మేము ఘనంగా జరుపుకున్నాము. ఇదే విధంగా వాళ్ళు 2 నెలలు కలిగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2 నెలలు 6 రాజకాలతో అమరన్న గారు ఉండాలని, అలాగే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ బర్త్డే లోపు మంత్రి పదవి వచ్చి మన రాష్ట్రానికే సేవ చేసే అవకాశము వాళ్ళకి కావాలని దేవుని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. మా ప్రియతమ నేత, మాజీ మంత్రివర్గ పలమనేరు శాసనసభ్యులు పెద్ద అమర్నాథ్ రెడ్డి గారికి మేమంతా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాయకుల వర్తిల్లు 1000 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో అందరూ ప్రజాసేవలు ఉండాలని, ఈ పలమనేరు రాష్ట్రానికి కూడా ఆయన సేవలు రావాలని, మంత్రివర్గంలో ఆయన పేరు కూడా ప్రస్తావించాలని మేమందరూ కూడా తెలియజేసుకుంటూ ఆయనకి అందరూ కూడా మా కూటమి తరఫున, నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు అమరన్న. నమస్కారం. ఈరోజు పలమనేరు ముద్దుబిడ్డ మన పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారి 77వ పుట్టినరోజు 67వ సందర్భంగా పలమనేరు మండల నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలు ఈరోజు బిడ్డపైన బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకోవడము జరిగింది. అదేవిధంగా అమరన్న గారు సర్పంచ్ దగ్గర నుండి సమితి అధ్యక్షులుగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా, సర్పంచ్ నుండి మంత్రి వరకు ఎదిగిన ఏకైక నాయకుడు మన ప్రీతమ నాయకులు అమరన్న గారిని తెలియజేసుకుంటూ, ఆయన అంటేనే అందరికీ గౌరవము, ఆయన అంటేనే అందరికీ అభిమానము. అమరన్న అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటే అమరన్న. ఎక్కడ కానీ చిన్న చెడ్డ పేరు లేకుండా కింద స్థాయి నుండి ఇప్పటి వరకు అంచలంచన ఎదుగుతున్న మా అమరన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అమరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఆయన దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలనేసి, 100 ఏళ్ళు ఆయన ఆనందంగా జరపాలనేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం.